అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 28వ భాగము. రచయిత కీర్తిరెడ్డి గారు. అవును, నేను బరితెగించిన దాన్నే. పెళ్లి కాకుండానే తల్లినయ్యా. కానీ ఆ ఆడది ఒకతే తప్పు చేస్తే తల్లి కాదే. మరి ఆ ఆడదాన్ని మాయమాటలు చెప్పి లోపరుచుకొని తన కణానికి ఆ అభాగ్యురాలి కడుపులో జీవం పోసి తనను మాత్రమే నిందిస్తున్న మీ పెద్దరికం గొప్పది. రెండోది, నేను మిమ్మల్ని కాదనుకొని మీ వాళ్ళ మీద నింద వేశానా? మీ వాళ్ళు పంపిన గూండాలు మా ఇంటి మీద పడి మనుషులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చి బయట పడేసి అడ్డుకున్న వాళ్లను కొట్టి మా సామాను వీధిలోకి విసిరేసి నానా రచ్చ చేస్తుంటే నా తల్లి పక్షవాతంతో కుప్పకూలిపోయింది. అప్పటికే తండ్రిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు మీ ప్రేమ కాదు కదా, ఆ భగవంతుడు కూడా గుర్తుకు రాలేదు. మిమ్మల్ని ప్రేమించిన పాపానికి నా కన్నతల్లిని బలి తీసుకున్నారు. మీ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక, ఎవరు తెలిసిన వాళ్ళు లేక ఒంటిపైన ఉన్న బంగారం అమ్మి ఇల్లు అద్దెకి తీసుకొని అమ్మ అనారోగ్యం చూపించలేక ప్రాణం పోతుంటే గుండెలు అవిసేలా ఏడ్చాము. ఏమీ చేయలేక చిన్న ఉద్యోగంలో చేరి పూట గడుపుకున్నాము. అప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చిపోలేక, మిమ్మల్ని దీనికి కారణంగా చూపించి నిందించలేక మా అన్నయ్యకు కూడా తెలియకుండా ఎన్నో లెటర్లు రాశాను. దేనికి రిప్లై లేదు. అసలు మీ అడ్రస్ కరెక్ట్గా రాశానో లేదో, మీకు చేరిందో లేదో చూసి మీరు మౌనంగా ఉండరు అని నమ్మకంతో చివరిగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేశాను. అప్పుడు లెటర్ తీసుకొని కూడా నన్ను వెతుక్కుంటూ రావాలి అనిపించలేదా మీకు? ఇంకా పెళ్ళి అంటారా? మీరు మగవాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఆడదాన్ని అనుభవించి నాకు మీకు లాంటి మరక అంటుకోదు. కానీ నేను ఆడదాన్ని కదా, నేను తల్లినయ్యా. నేను నువ్వు అనుకుంటున్నట్లు పడక సుఖం కోసం పెళ్లి చేసుకోలేదు మినిస్టర్ గారు. నా బిడ్డ కోసం మాత్రమే. ఎవడో చేసిన పాపానికి నా బిడ్డ కలంకితుడు కావద్దు, నా బిడ్డను తండ్రి లేని వాడిని చెయ్యొద్దు అని నన్ను పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది అని అంటారు అని నా అన్న ఆలోచించి అసలు మగతనం లేని వాడికి నన్ను కట్టబెట్టాడు. అతడి గురించి తెలిసి నేను పెళ్లికి ఒప్పుకున్నా. నేను తనకు భారీగా లోకం కోసం ఉంటే చాలు, ఆ బిడ్డను తన బిడ్డగా చెబుతాను అని అన్నాడు. కానీ ఆ దేవుడు మాపై పగపట్టాడు. నా కొడుకును ఎత్తుకొని పెళ్లి చేసుకుంటే ఆ నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని అన్నయ్య వాణ్ణి నా ఫ్రెండ్ లలితకు అప్పగించాడు. మా పెళ్లి అయిన 3వ రోజు నేను నా కొడుకుని తెచ్చుకోవడానికి బయలుదేరితే యాక్సిడెంట్ అయ్యింది. నేను తిరిగి మామూలు మనిషిని అయ్యాక బిడ్డ కోసం వస్తే లలిత వాళ్ళు ఆశ్రమం కాలిపోయింది. అది ఎలా కాలిపోయిందో తెలుసా? మీ వల్లే. మీ వాళ్ళ ఆ ఆశ్రమం ఉన్న స్థలం కోసం తగలబెట్టేశారు. అందులో లలిత వాళ్ళు ఆయన పోయారు. తన బిడ్డను, నా బిడ్డను తీసుకొని లలిత ఊరు వదిలి వెళ్ళిపోయింది. నాకు నా బిడ్డ జాడ తెలియలేదు. వెతికి వెతికి అలసిపోయా. చివరికి ఇప్పుడు ఈ రోజే 25 ఏళ్ల తర్వాత నా బిడ్డను నేను చేరుకున్నా. ఇదంతా నేను ఏ కొడుకు కోసమైతే చేశానో ఆ కొడుకే మీ కొడుకు కూడా మిస్టర్ జానకిరామ్. ఆడది తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పినా లోకం నమ్మదు. కానీ మగవాడికి తన బిడ్డనే గుర్తించే శక్తి కూడా లేకున్నా తన బిడ్డను మోసిన వల్లనే నిందించొచ్చు. మీరు పెళ్లి చేసుకుంటా అని నన్ను మోసం చేశారు. నా అన్న నా కొడుకు నాకు జీవితం ఇస్తా అని నా బిడ్డను నన్ను దూరం చేశాడు. మీ ఇద్దరి వల్లే నా జీవితం అందరి మధ్యలో ఉన్న అనాథ జీవితం అయితే నా కొడుకు అనాథగా జీవించాల్సి వచ్చింది. ఇన్నేళ్లు నా కొడుకు నేను అనాథలుగానే బ్రతికాం. ఇంకొక దురదృష్టం ఏంటో తెలుసా మినిస్టర్ గారు? నా కొడుకు అచ్చం అచ్చుగుద్దినట్టు 25 ఏళ్ల క్రితం మీ రూపం, మీ ఇష్టాలే, మీలాగా పెయింటింగ్ అంటే ఇలా ఇష్టం. ఇప్పుడు నేను వచ్చింది కూడా నా కొడుకు కళ నెరవేర్చగల సత్తా మీకు ఉంది. నా కొడుకుకు లండన్ ఆర్ట్ గ్యాలరీలో తన పెయింటింగ్ పెట్టాలని కళ. అది నేను నెరవేర్చాలి అని నా ఆరాటం. దానికోసం నా కొడుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. మీరు మీ ఆశయాన్ని మీ అమ్మా నాన్నల వల్ల కోల్పోయారు. కనీసం నా కొడుకు అయినా వాడి లక్ష్యం చేరుకోవాలని నా ఈ తాపత్రయం. ఇప్పుడు నేను స్వార్థపరురాల్ని అన్నా ఇంకేమన్నా నేను బాధపడను. కానీ మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కొడుకుకు సహాయం చేయండి. ఇదే మొదటి మరియు చివరిసారి మీ ఇంటి గడప నేను తొక్కటం. మీకు ఎలాంటి మచ్చ తీసుకురాను. నా కొడుకు కేవలం సన్ ఆఫ్ వసంతగానే మిగిలిపోతాడు. తండ్రి లేని వాడు అని లోకం అనుకున్నా పర్వాలేదు. కానీ నేను మీకు ఈ వయసులో చెడ్డ పేరు రానివ్వను అంటూ వసంత జానకిరామ్ కాళ్ళు పట్టుకోవడానికి వంగబోతుంది. వసంతను వంగనీయకుండా జానకిరామ్ పైకి లేపి కౌగిలించుకుంటాడు గట్టిగా. అప్పటికే జానకిరామ్ కళ్ళు రక్తవలయం ఉంటాయి. ఇంత పెద్ద విషయం నీకు ఎలా దాచాలనిపించింది వసు అని అడుగుతాడు బాధగా. నా కొడుకు అంటున్నావు అంటే మరి నాకు ఎలాంటి హక్కు లేదా? ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు నువ్వు ఒక్కదానివే తీసుకుంటున్నావా?
వాడు మనిద్దరి బిడ్డ కదా, అప్పుడు నాకు చెప్పాలని నీకు అనిపించలేదా? ఈ లెటర్ల విషయం నిజంగా నాకు తెలీదు. అసలు మీరు ఎక్కడున్నారో తెలియక 2 సంవత్సరాలు మీకోసం వెతికాను. అప్పుడు మీ అన్నయ్య నాకు కనిపించి ఈ పెళ్లి విషయం చెప్పాడు. అప్పుడు కూడా నేను కొడుకు విషయం చెప్పలేదు. ఆ రోజు నేను చెప్పాను, ఈ జన్మకు నేను పెళ్లి చేసుకోకుండా జానకిరాం కాదు, జానకి వసంతరాంగా మిగిలిపోతాను అని. అయినా కూడా నాతో ఈ విషయం చెప్పలేదు. అసలు నన్ను నిందించటం కాదు, మీ ఇద్దరు పిరికి పందల్లాగా పారిపోయి అంతటితో ఆగకుండా నా బిడ్డను దిక్కులేని వాడిగా మిగిల్చారు. అవును, ఆడది ఖచ్చితంగా తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పగలుగుతుంది. ఎందుకంటే అది దేవుడు ఆడదానికి ఇచ్చిన వరం. తాను తల్లిగా పోతున్న విషయం తనకు బిడ్డ కడుపులో పడగానే తెలుస్తుంది. కానీ మగవాడికి ఆ తల్లి చెప్తే కానీ తెలియదు. అది వాళ్ళ అదృష్టం కొద్దీ అప్పుడే తెలుస్తుంది కొందరికి. నాలాంటి దురదృష్టవంతుడికి ఇదిగో ఇలా 25 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు మీ అన్న వదిన కోడలతో ఉన్నావు. నీవు సంతోషంగా ఉన్నా లేకున్నా కనీసం నీకు నీ అనేవాళ్ళు ఉన్నారు. కానీ నేను, నాకొక బిడ్డ ఉండి కూడా ఎవరూ లేని అనాథిగా ఒంటరిగా బతుకుతున్నా. ఆడది పెళ్లి చేసుకోకుండా తల్లి అయితే ఎలా నిందలు వేస్తుందో లోకం, మగవాడు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతే కూడా అలాగే నిందలు వేస్తుంది. వాడు మగవాడు కాదు, అందుకే పెళ్లి చేసుకోలేదు అని నా చాటునే కాదు, నాకు వినపడేటట్టుగా కూడా అన్నారు. ఈ వయసులో కూడా నా ప్రత్యర్థులు నా పైన ప్రయోగించే అస్త్రం ఇదే. నాకు ఒక కొడుకు ఉన్నా నేను పనికిరాని చవటగా మిగిలిపోయాను. ఇది మీ వల్ల కాదా? అడ్రస్ మారిన వాళ్లను వెతకటం కూడా మీకు చేత కాలేదా? ఒంటరి ఆడదా భర్త పోయి పుట్టెడు దుఃఖంలో 2 బిడ్డల్ని ఎలా పోషించిందో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని పూటలు పస్తు పడుకున్నారో. మహారాజులా పూల పాన్పు పైన పడుకోవాల్సిన నా కొడుకు ఏ రాళ్లపైన పడుకున్నాడో. మీకు చేత కానప్పుడు కనీసం అప్పుడు ఈ విషయం నాకు చెప్పుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా. మోహన్ నీ కూతురు అంత పెద్దయ్యాక తప్పిపోతే మన్ను మిన్ను ఏకం చేశావే, మరి పసిగుడ్డు కనపడకపోతే ఎందుకు చలించలేదు? నీ బిడ్డ కాదు అనా, లేక నా బిడ్డ అని చిన్న చూపా? అసలు నా పక్కనే ఉంటూ ఇన్నేళ్లలో ఎప్పుడు ఈ విషయం నాకు చెప్పాలి అని అనిపించలేదా నీకు అని జానకిరాం గారు అడుగుతూ ఉంటే మోహన్కు నోట్లో మాట కరువవుతుంది. నేను మీకు లెటర్లు రాశాను, విషయం అందులో క్లుప్తంగా ఉంది. అయినా మీరు నా కోసం, నా బిడ్డ కోసం రాలేదు. ఇప్పుడు నింద మాపైన మోపుతున్నారా తెలివిగా అంటుంది వసంత. ఏం లెటర్స్? ఎవరు ఎవరికి రాశారు? ఈ ఉత్తరాలు ఏంటి రామ్? ఇంతలో ఇంట్లో పనిచేసే రామయ్య వస్తాడు. బాబుగారు, నన్ను క్షమించండి, మీతో ఈ విషయం ఇన్ని రోజులు చెప్పనందుకు అంటూ చేతులు జోడిస్తాడు. ఏమైంది చెప్పు ముందు అని అడుగుతాడు జానకిరాం. బాబుగారు, అమ్మగారు రాసిన ఉత్తరాలు అన్ని స్టోర్ రూంలో ఉన్నాయండి. అప్పుడు నేను గేటు దగ్గర ఉండేవాడిని కదా బాబు. వసంత అనే పేరుతో మీకు ఉత్తరాలు వచ్చినా మీ అమ్మగారు ఆ ఉత్తరాలను కాల్చేయమని చెప్పారు. కానీ నేను దాచిపెట్టాను. మీరు అడిగితే ఇద్దామనుకున్నా. నాకు వాటి గురించి తెలీదు అంటాడు. జానకి, కానీ మీరు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. ఇంట్లో కూడా ఎప్పుడు నేను మీరు ఆ పేరు పలకటం వినలేదు. అందుకే ఇవ్వలేదు. ఆ తర్వాత నేను మర్చిపోయా. ఇప్పుడు మీరు వసంత ఉత్తరాలు అంటుంటే గుర్తొస్తుంది అంటూ బాధగా భయపడుతూ చెప్తాడు రామయ్య. అలా అంటూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టోర్ రూమ్ తలుపులు తీసి ఒక సంచి తెచ్చి ముందు పోస్తాడు. దానిలో మొత్తం వసంత రాసిన ఉత్తరాలే. అది చూడగానే అసలు తమ జీవితంలో ఏం జరిగిందో ఒక అంచనాకు వచ్చేస్తారు వసంత ఇంకా జానకిరాం. జానకిరాం బాధతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు తనకు ఎందుకు ఇంత అన్యాయం చేశారో అర్థం కాదు. కొడుకు ఆనందం కన్నా పరువు ముఖ్యమా? అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కూడా తప్ప? అసలు తన జీవితం ఇలా అవటానికి కారణం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల, తన ఒక్కడి జీవితం కాదు, తనతో పాటు తనను ప్రేమించిన పాపానికి వసంత జీవితం, అలాగే తమకు పుట్టిన తమ కొడుకు జీవితం, 3 జీవితాలతో ఆడుకున్నారు అని మనసులో అనుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు జానకిరాం. వసంత కూడా ఇన్ని రోజులు జానకిరాం ప్రేమ నటించి మోసం చేశాడు అనే తన అపార్థాన్ని తీసివేసి రాం కుమిలిపోతుంటే బాధగా ఆయన వైపు అడుగులేస్తుంది. జానకి పక్కన సోఫాలో కూర్చొని అతడి మొహాన్ని దోసిల్లోకి తీసుకొని, నన్ను క్షమించు రామ్. వసంత జానకిరాంను ప్రేమతో పిలిచే పిలుపు. నాదే తప్పు. మీరేంటో తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నా. అప్పుడే మిమ్మల్ని కలిసి విషయం మీకు చెప్పాల్సింది. మిమ్మల్ని, మీ ప్రేమను చాలా దగ్గర నుండి చూసి కూడా మీరంటే అనేది అర్థం చేసుకోలేదు. నా తొందరపాటు పనితోనే, నా ఆవేశం వల్లనే ఇదంతా జరిగింది. ఇందుకు మీరు నేనే కాదు, మన బిడ్డ, అన్నయ్య కూతురు, మన పిల్లల కూతురు అంతమంది బాధపడ్డాము. ఇంక చాలు అని మనసు విప్పి మాట్లాడక నాకు సగం భారం తీరిపోయింది. పగ ప్రతీకారాలంటూ నా గుండెల్లో పెంచుకున్న ద్వేషం ఇంతమందిని బాధ పెట్టింది.
ఇప్పుడు వచ్చినట్టే ఎప్పుడో వచ్చి మీకు విషయం చెప్పి ఉంటే బాగుండేది అని అంటూ బావురుమంటుంది వసంత. ఊరుకో వసు, ఏడవకు. ఇన్నాళ్ళు ఏడ్చింది సరిపోలేదా? ఇక నీ కన్నీళ్లు బయటికి రానివ్వకూడదు అంటూ జానకిరాం వసంతను చెక్కిళ్ళు తుడిచి ప్రేమగా హత్తుకుంటాడు. అవును, మన కొడుకును చూపించి వసు. నాకు నా కొడుకుని చూడాలని ఉంది. అవునా? ఇందాక ఏదో అన్నావు, మన కొడుకు కూతురు ఉందా? మన బాధలకు మోహన్ కూతురుకు సంబంధం ఏంటి? నాకు అంతా గజిబిజిగా ఉంది వసు అని అంటాడు. కాస్త క్లియర్గా చెప్పమంటారు జానకిరాం. నేను చెప్తాను బావగారు అంటూ మోహన్ గారు అంటారు. నాకు విశాఖ వదిలేశాక ఇక్కడికి రావాలి అంటే భయం ఏర్పడింది. వసు అయితే ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాఘవ ఇక్కడ ఉన్నాడు అని అన్నీ మర్చిపోయి వచ్చేసింది. కానీ మా మనసులో ఆనాటి భయం పోలేదు. నా కూతురు దివికి టూర్లు తిరగటం అలవాటు అనే విషయం మీకు తెలుసు కదా. అయితే అరకు వెళ్ళటానికి నేను ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు అడిగినా కూడా దాంతో నాకు చెప్పకుండా మంగళూరు వెళ్తున్నట్టు నన్ను నమ్మించి అరకు వచ్చింది. తన స్నేహితురాలతో కలిసి అక్కడ రాత్రిళ్ళు వాళ్ళ కాటేజ్ బయట తిరుగుతూ ఉంటే దివిని ఎవరో పోకిరీలు వెంబడించారు. తను తప్పించుకొని పారిపోవాలి అని పరిగెత్తి ఒక లోయలో పడిపోయింది. అప్పుడు మీ కొడుకు నా అల్లుడే నా కూతుర్ని కాపాడాడు అంటూ ఆ తర్వాత జరిగిందంతా చెప్తాడు మోహన్. జానకిరాంకు అది విని తన కొడుకు ఎక్కడ ఉన్నా నలుగురికి ఉపయోగపడుతున్నాడని మురిసిపోతాడు జానకిరాం. అసలు ఆ ఏ తండ్రికి రాని దుస్థితి నాకు వచ్చింది. నా కొడుకు పేరేంటో చెప్పండి అంటాడు తలదించుకొని జానకిరాం. రాఘవరాం అంటుంది. వసంత అంతే. జానకిరాం కళ్ళ వెంట కన్నీరు ప్రవహిస్తుంది. ఎందుకంటే తను వసు ఒకటైన రోజు తానే తన కొడుక్కి పుడితే రఘురాం అని పెడదాము అని అంటాడు. వసంత మొహం చూస్తూ ఆనందం బాష్పాలు రాలుస్తాడు. నీవు నా మాటలు మర్చిపోలేదు. కానీ నేనే ఆ రోజు మన మధ్యన జరిగింది మర్చిపోయా. నన్ను క్షమించు వసు అంటూ వసంత చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇది మన అందరి వల్ల జరిగిన తప్పు. మనం ముగ్గురం ఒకరిని ఒకరం సరిగా అర్థం చేసుకోక చేసిన తప్పు. ప్రాణ స్నేహితుడివి అయిన నిన్ను నేను పరిస్థితుల ప్రభావం వల్ల నమ్మలేదు. తోడబుట్టిన చెల్లికి తన ఇష్టాన్ని చెప్పే అవకాశం ఇవ్వలేదు. వసు మిమ్మల్ని అంతగా ప్రేమించి మిమ్మల్ని నమ్మలేదు. మీరు మా అమ్మా నాన్న అంతగా మమ్మల్ని వేధిస్తున్నా కూడా ఎదురు చెప్పలేదు. మమ్మల్ని కాపాడలేదు వారి బారి నుండి. వీటన్నిటికీ మనం ముగ్గురమే కాకుండా మన బిడ్డలు, వాళ్లకు పుట్టిన పసిబిడ్డలు కూడా బాధలు అనుభవించాలి. ఇక చాలు. ఈ క్షమాపణలు, ఏడుపులు ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి.